ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కథని కాపీ కొట్టినందుకు గాను క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సూపర్ స్టార్ మహేష్తో కొరటాల శివ తీసిన శ్రీమంతుడు సినిమా 2015లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన 8 నెలల తర్వాత శరత్చంద్ర అనే రచయిత స్వాతి పత్రికలో ప్రచురించిన తన కథ చచ్చేంత ప్రేమని కాపీ కొట్టి శ్రీమంతుడు చిత్రం తీశారని కొరటాల శివపై నాంపల్లి కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కొరటాల శివ ఆ కథను కాపీ కొట్టినట్లు నిర్ధారించింది. దీనిపై క్రిమినల్ చర్యలకు కోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ శివ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా సుప్రీంకోర్టు క్రింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో కొరటాల శివకు సమస్యలు తప్పేలా లేవు. దీనిని కొరటాల శివ ఎలా ఎదుర్కొంటారో మరి. ఇంత తీవ్రమైన కేసును ఎదుర్కొంటూ కూడా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య చిత్రానికి కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఆచార్య షూటింగ్ దశలో ఉండగా ఆ చిత్రకథ తనదని ఓ వ్యక్తి టీవీ9 ఛానల్లో డిబేట్లో పాల్గొనడం, అదే డిబేట్కి వచ్చిన కొరటాల శివ అతనితో వాదించడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. తాను తీస్తున్న ఆచార్య చిత్రకథ ఏమిటో తెలియకుండా అది మీ కథ అని ఎలా అంటారని కొరటాల ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అప్పుడు తన కథ ఏమిటో ఆ వ్యక్తి చెప్పాడు. హీరో ఎండోమెంట్స్ ఆఫీసర్ అని, దేవాలయాల్లో జరిగే అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడతాడని చెప్పారు. అప్పటికి ఆచార్య కథ అది కాదని ఖండించారు కొరటాల శివ. కానీ ఆచార్య విడుదలయ్యాక చూస్తే అది దేవాలయం బ్యాక్గ్రౌండ్లో జరిగే కథనే. ఈ కథ నాదని వాదించిన వ్యక్తితో కాదని టీవీ ఛానల్స్లో కూర్చుని మరీ వాదించిన కొరటాల శివ ఆ తర్వాత హీరో పాత్రలో మార్పులు చేసినట్లుగా కనపడుతుంది సినిమా చూస్తుంటే. అందుకే ఎలాంటి సంబంధం లేకుండా దేవాలయాలకు నక్సలైట్లకు ముడిపెట్టారు. నక్సలైట్లు ప్రధానంగా కమ్యూనిజం భావజాలం ఉన్నవారు. వాళ్ళు దేవాలయాల పరిరక్షణ కోసం ఎందుకు పోరాడతారు? ఆ కథ నాదన్న వ్యక్తితో మాట్లాడి అతనికి పారితోషికం ఇచ్చి పేరు వేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని చిరంజీవి చెప్పారట. కానీ పాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిన కొరటాల శివ ఎండోమెంట్స్ ఆఫీసర్గా ఉన్న హీరో పాత్రను నక్సలైట్గా మార్చి అతకని కథగా మార్చారు. దానితో సినిమా ఘోరమైన ఫలితం అందుకుంది. కథ నచ్చినప్పుడు ఆ కథ రచయితతో మాట్లాడి ఆ కథను తీసుకోవాలి, కానీ తాను రచయిత మరో రచయిత దగ్గర నుంచి కథ తీసుకోవడం ఏంటనే అహంకార ధోరణిలో వ్యవహరిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఈ పరిణామాల వల్లనే అనుకుంటా ఆచార్య రిలీజ్ తర్వాత పలు సందర్భాల్లో మెగాస్టార్ కొరటాలపై ఇండైరెక్ట్గా విమర్శలు చేసి ఉంటారు. కొందరు రచయితలు స్క్రిప్ట్పై తగిన హోంవర్క్ చేయకుండా షూటింగ్ సిద్ధమైపోతున్నారని, వేరే వాళ్ళ కథ నచ్చినప్పుడు వారికే ఆ కథ క్రెడిట్ పారితోషికం ఇచ్చి తీసుకోవడంలో తప్పే ఉంది. ది గ్రేట్ శంకర్ లాంటి వాడే గేమ్ చేంజర్ కథను మరో ప్రముఖ దర్శకుడు రచయిత కార్తిక్ సుబ్బరాజ్ దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు టెన్షన్లో తమ హీరో చిత్రం దేవర్ని కొరటాలు ఏం చేస్తాడో అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.